బహుక్షేమము కలిగి సుఖించుదురు. ఆత్మలో దీనులైన వారు, దేవుని కొరకు దీనులుగా మార్చబడిన. ఒకప్పుడు చాలా గర్విష్ఠురాలుగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు నువ్వు చాలా దేవుని దగ్గర తగ్గిపోయావు. అందుకు దేవుడు అంటున్నాడు, అలాంటి వారు బహుక్షేమము కలిగి జీవిస్తారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఒకప్పుడు చాలా దుర్మార్గుడుగా నీవు ఉండొచ్చు, ఒకప్పుడు చాలా వ్యభిచారిగా నీవు ఉండొచ్చు, ఒకప్పుడు చాలా కఠినుడుగా నీవు ఉండొచ్చు, ఒకప్పుడు చాలా అన్యాయస్తుడిగా నీవు ఉండొచ్చు. కానీ ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఒరిగిపోతే గనుక, దేవుని దగ్గరకు వచ్చేసరికి నువ్వు తగ్గిపోయి జీవిస్తుంటే గనుక, నీ క్రియలు నువ్వు మార్చుకున్నావు, నీ బ్రతుకు నువ్వు మార్చుకున్నావు, నీలో ఉన్న చాలా గర్వం పోయింది, నీలో ఉన్న ఆ యొక్క భ్రష్టత్వం అంతా పోయి నువ్వు చాలా నెమ్మది కలిగిన వ్యక్తిగా మారిపోయావు. దేవుడు అంటున్నాడు, నువ్వు బహుక్షేమము కలిగి జీవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు బహుక్షేమం కలిగి జీవిస్తారు చెప్పండి? దీనులు బహు క్షేమము కలిగి జీవిస్తారు.